ఒక్క క్షణంలో అందమైనటువంటి జంట అనుకున్నటువంటిది సన్నివేశంలోనే ఆ జంటలో మగపక్షి కుప్ప కూలిపోయింది రక్తపు మడుగులో. ఇది జీవితంలో జరిగేటువంటి సన్నివేశం. ఈ సన్నివేశం కళ్ళ ఎదుట కనబడ్డది, వాల్మీకి మహర్షి ఎదుటగా జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఆశ్చర్యం చూడండి, వచ్చాడు ఆయన అనుష్ఠానం ఆయన చేసుకొని పోవచ్చు కదండి. వచ్చినవాడు సంధ్యావందనం చేసుకుందామని వచ్చాడు, సంధ్యావందనం చేసుకొని పోతే అయిపోయేది. సరే, మానవ మాత్రం కాబట్టి పక్కనే ఉన్నది, అటు పక్కనే ఉన్నది, ఇటు పక్కనే ఉన్నది, అంతా చూసినాం. సరే, ఎంతో అందమైనటువంటి దృశ్యాలన్నీ ఉండగా ఈ పక్షి జంట మీదే ఎందుకు పడ్డది దృష్టి? ఎన్ని పక్షులు తిరగడం లేదు అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఆయనకు ఆ పక్షి జంటను చూడాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఆ చూపు అక్కడ పడ్డది. వేటగాడు వచ్చాడు, కొట్టాడు, ఆ పక్షి కింద పడ్డది. ఈ సన్నివేశం అంతా తన కళ్ళ ముందే జరుగుతూ ఉంటే ఒక్కసారిగా ఆయన మనస్సు లోపట కారుణ్యం సమపాదయతు. కారుణ్యం అంటే దయ అనేటువంటిది ఒక్కసారి బయటికి వచ్చేసిందట.